హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేకే జాబ్ కనెక్ట్స్. ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో పనిచేస్తున్నటువంటి బ్రిక్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ NIAB నుండి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇది ఒక జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇందులో వచ్చేసి ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించిన జాబ్ అయితే ఒకటి ఉంది. సో ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారు, అదేవిధంగా దీనికైతే మీరు జస్ట్ ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎగ్జామ్ అయితే ఉండదు, అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు కూడా ఉండదు. డైరెక్ట్ మీకైతే ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ అయితే చేస్తారు. దీనికి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి అనేది అంతా ఈ వీడియోలో ఫుల్గా అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటిఫికేషన్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చింటా. నోటిఫికేషన్ ఓపెన్ చేస్తే మీకైతే ఇలా ఉంటుంది. నేను ఇచ్చిన లింక్ అయితే క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది. ఇక్కడ వచ్చేసి నోటిఫికేషన్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. దాని తర్వాత క్లిక్ టు అప్లై మీద క్లిక్ చేస్తే మీకైతే ఇలా ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది మీ డీటెయిల్స్ ఇవ్వడానికి. ఓకే, ఇప్పుడైతే నోటిఫికేషన్ అయితే చూద్దాం. ఇది వచ్చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ నుండి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇందులో వచ్చేసి ఫీల్డ్ అసిస్టెంట్ కి సంబంధించిన ఒక పొజిషన్ అయితే ఉంది. సో ఇందులో ఓన్లీ ఒకటే ఉంది కదా అని మీరైతే నెగ్లెక్ట్ చేయకండి, ఎందుకంటే దీనికి కాంపిటీషన్ కూడా తక్కువ ఉంటుంది. ఇది ఎగ్జామ్ కూడా అయితే ఉండదు కదా, డైరెక్ట్ సెలెక్షన్ అయితే ఉంటుంది. సో దీనికైతే అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసి దీని ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే చూద్దాం. BSc లేదా 3 years డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో అయితే మీరు డిగ్రీ చేసి ఉండాలి. సో ఎక్స్పీరియన్స్ వచ్చేసి ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ మాస్టర్ డిగ్రీ హోల్డర్స్ అండ్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఇన్ జెనోమిక్ ప్రాజెక్ట్స్ అండ్ పబ్లికేషన్ అట్ ద ఏరియా అనేసి అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఫెలోషిప్ అమౌంట్, ఇది వచ్చేసి మీకు 1 year ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుంది. అందులో వచ్చేసి 20,000 ప్లస్ HRA అయితే ఇస్తారు. సో దాదాపు అన్ని కలుపుకొని మీకు 35+ అయితే వస్తుంది. దీంట్లో వచ్చేసి ఏజ్ లిమిట్ వచ్చేసి 50 years. స్టార్టింగ్ ఏజ్ అయితే వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయలేదు, కానీ డిగ్రీ హోల్డర్స్ అన్నారు కాబట్టి స్టార్టింగ్ 21 years అయితే ఉంటుంది. 21 to 50 years అయితే ఉంది. అప్లికేషన్స్ వచ్చేసి మీరు ఆన్లైన్లో అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చుంటా, మీరు అక్కడి నుంచి అయితే చెక్ చేసుకోండి. దీనికి వచ్చేసి అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి July 1st వరకు అయితే ఉంది, 5 PM వరకు. మీరు అంతవరకు లేట్ అయితే చేయకండి, ఇప్పుడే దీనికైతే అప్లై చేసుకోండి. దీని అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇది. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మనం అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీని లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చింటా. నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు ఫిల్ ద అప్లికేషన్ ఫామ్ సఫిషియంట్ బిఫోర్ ద లాస్ట్ డేట్, అవాయిడ్ ద లాస్ట్ మినిట్ టెక్నికల్ ఇష్యూస్. ఒకవేళ మీరు చివరి వరకు వెయిట్ చేస్తుంటే లాస్ట్ టెక్నికల్ ఇష్యూస్ ఏదైనా వచ్చిందనుకోండి, అయితే అప్లై చేయడానికి కష్టం అయిపోతుంది. అందుకే కొద్ది ముందుగానే చేసుకుని వాళ్ళే మీకైతే ఇక్కడ ప్రికాషన్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి సూటబుల్ క్యాండిడేట్స్ విల్ బి స్క్రీన్డ్ ఇనిషియేటెడ్ త్రూ ద ఈమెయిల్ ఇంటర్వ్యూ బై ద డ్యూలీ కాన్స్టిట్యూట్ సెలక్షన్ కమిటీ త్రూ ద ఆన్లైన్ మోడ్. ఇందులో సెలక్షన్ ప్రాసెస్ కూడా వచ్చేసి ఆన్లైన్ ద్వారానే సెలెక్ట్ చేసేస్తారు. మీ ఇంటర్వ్యూ కూడా ఆన్లైన్లోనే ఉంటుంది. మీకు మెయిల్కి అయితే సెండ్ వాళ్ళు కన్ఫర్మేషన్ అయితే సెండ్ చేస్తారు. మీరైతే మెయిల్ చెక్ చేసుకుంటుండండి ఎవరైతే అప్లై చేస్తారో. సో మీకు ఒకసారి ఆ ఇంటర్వ్యూలో మీరు ఓకే అయిన తర్వాత మీరైతే ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఒరిజినల్ డాక్యుమెంట్స్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అండ్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కి సంబంధించిన అన్ని ఒరిజినల్స్ అయితే ఉండాలి. ఏ జిరాక్స్లు అయితే తీసుకెళ్ళకూడదు. సో ఇప్పుడు అప్లై చేసేటప్పుడు వీటన్నింటిని స్కాన్ చేసి మీరైతే డాక్యుమెంట్స్ అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడైతే ఒక ప్రికాషన్ అయితే ఇచ్చారు. ఓన్లీ ప్రొవిజనల్ డిగ్రీ సర్టిఫికేట్ ఆర్ కన్వోకేషనల్ డిగ్రీ సర్టిఫికేట్ విల్ బి యాక్సెప్టెడ్ యాజ్ ద ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కి డిగ్రీ సర్టిఫికేట్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు, మిగతా ఇంకేది అయితే యాక్సెప్ట్ చేయరు. అదేవిధంగా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ మస్ట్ బి ఇష్యూడ్ బై ద హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అనేసి అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, దీనికైతే మీరు అప్లై చేసుకుంటే ఈజీగా జాబ్ వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే దీనికి కాంపిటీషన్ అయితే చాలా తక్కువ ఉంటుంది. సో ఇటువంటి జాబ్స్ గురించి అయితే చాలా మంది పట్టించుకోరు. మీకు గనక ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ లో మీరు గనక ఉంటే మీరైతే ఖచ్చితంగా అప్లై చేసుకోండి, ఎందుకంటే ఎగ్జామ్ ఫీజు లేదు, ఎగ్జామ్ కూడా లేదు. సో అప్లికేషన్ ఫీజు కూడా ఏమి ఉండదు కాబట్టి మీరైతే ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లోనే కాబట్టి ఇంటి దగ్గరనే మీరైతే మొబైల్లో కూడా అప్లై చేసుకోవచ్చు. సో దీన్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ డీటెయిల్స్ అండ్ ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఎక్కువ మంది కనుక ఇంట్రెస్టెడ్ చూపిస్తే నేనైతే దీనికి సంబంధించిన అప్లికేషన్ డీటెయిల్స్ ఎలా ఫిల్ చేయాలనేది ఫుల్ వీడియో అయితే చేస్తాను. ఫ్రెండ్స్, అదేవిధంగా మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ వీడియో ఒకవేళ మీకు యూజ్ కాకపోయినా మీ ఫ్రెండ్స్లో ఎవరో ఒకరు దీనికి రిలేటెడ్ ఉంటారు కదా, వాళ్ళకైతే షేర్ చేయండి, వాళ్ళకైనా యూజ్ అవుతుంది. అదేవిధంగా డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడ వచ్చేసి మీకు డైలీ ఇటువంటి జాబ్స్ సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాం.